డెంగీ వచ్చిన వారికి తీవ్రమైన తలనొప్పి, నడునొప్పి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. సడన్ గా జ్వరం వస్తుంది. 101 నుంచి 105 డిగ్రీల ఫారెన్హీట్ మేర జ్వరం ఉంటుంది. కళ్ళు మంటలు రావడం, కొందరికి కడుపులో తిప్పినట్లు అనిపించడం, వాంతులవడం, వికారంగా ఉండడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొందరికి ముక్కు నుంచి రక్తం పడుతుంది. మలం నల్లని రంగులో ఉంటుంది. కొందరికి చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. కీళ్ల నొప్పులు, వాపులు కనిపిస్తాయి. ఆకలి ఉండదు. డెంగ్యూ వస్తే ప్రధానంగా ప్లేట్లెట్ల సంఖ్య బాగా పడిపోతుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తికి సుమారుగా 3.50 లక్షల నుంచి 5 లక్షల మేర ప్లేట్లెట్స్ ఉంటాయి. కానీ డెంగ్యూ వచ్చిన వారికి 30,000 కన్నా దిగువకు పడిపోతాయి. చికిత్స ఇవ్వకపోతేనే ఇలా జరుగుతుంది. డాక్టర్ల సూచనలు పాటిస్తూ మెడిసిన్ వాడుతూ డెంగ్యూకు ఇంట్లో చికిత్స తీసుకోవచ్చు. ఒకవేళ తీవ్రత ఎక్కువగా ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడితే క్రమంగా ప్లేట్లెట్లు పెరుగుతాయి. రోగికి ప్రాణాపాయం తప్పుతుంది. డెంగ్యూలో అఫెబ్రిల్ డెంగ్యూ అనేది కూడా ఒక రకం. ఈ అఫెబ్రిల్ డెంగ్యూ అంటే జ్వరం లేకుండా డెంగ్యూ రావడం. సాధారణంగా డెంగ్యూ కేసుల్లో పేషెంట్లకు తీవ్రమైన జ్వరం వస్తుంది. ఒళ్లంతా నొప్పులు కూడా ఉంటాయి. కానీ మధుమేహ వ్యాధి ఉన్న పేషెంట్లకు కానీ, వృద్ధులకు కానీ, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకు ఈ జ్వరం లేని డెంగీ రావచ్చు. వీళ్లకు జ్వరం రాకుండా డెంగ్యూలోని ఇతర లక్షణాలన్నీ ఉంటాయి. ఇలాంటి డెంగ్యూ చాలా ప్రమాదకరం. ఎందుకంటే తమకు డెంగీ వచ్చిందని పేషెంట్లకే తెలియదు. అందువల్ల వాళ్లు డాక్టర్ దగ్గరకు కూడా వెళ్లరు అని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి డెంగీలో చాలా తక్కువ ఇన్ఫెక్షన్ ఉంటుంది. పరీక్ష చేస్తే ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించి అనుమానం ఉంటే డాక్టర్లను సంప్రదించడం మంచిది. నీళ్లు ఎక్కువగా తాగడం డెంగ్యూకు మంచి చికిత్స అని డాక్టర్లు చెబుతున్నారు. డెంగీ తీవ్రంగా ఉన్నా, తక్కువగా ఉన్నా నీళ్లు ఎక్కువగా తీసుకుంటే అది తొందరగా నయమవుతుంది. అదే నీళ్లు తక్కువగా తీసుకుంటే డెంగీ మరింత పెరిగే అవకాశం ఉంది. చాలాసార్లు నీళ్లు బాగా తాగి సరైన విశ్రాంతి తీసుకుంటే డెంగ్యూ తగ్గిపోతుంది. రోజు బొప్పాయి పండ్లను తినాలి. అలాగే రోజుకు 2 సార్లు పావు టీ స్పూన్ చొప్పున బొప్పాయి ఆకుల రసం తాగాలి. దీంతో ప్లేట్లెట్లు పెరిగి త్వరగా కోలుకుంటారు. కూరగాయలు, పండ్లను జ్యూస్లా చేసి తీసుకుంటే శక్తి, పోషకాలు లభిస్తాయి. త్వరగా కోలుకుంటారు. అల్లం టీ, యాలకుల టీ, దాల్చిన చెక్క టీ వంటి హెర్బల్ టీలను తాగుతుండాలి. వేపాకుల్లో అద్భుతమైన ఔషధ విలువలుంటాయి. కనుక 4 నుంచి 5 వేపాకులను తీసుకుని బాగా నలిపి చిన్న ఉండలా చేసి ఉదయం పరగడుపునే మింగాలి. దీంతో డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ రాకుండా అడ్డుకోవచ్చు. డెంగ్యూ దోమల వల్ల వస్తుంది కనుక దోమలు లేకుండా చేసుకుంటే చాలు. ఇల్లు, ఇంటి చుట్టూ పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు రాకుండా జాగ్రత్తలు వహించాలి. మస్కిటో రీపెల్లెంట్లను వాడాలి. దోమతెరలను ఉపయోగించాలి. దీంతో దోమలు రాకుండా అడ్డుకోవచ్చు. డెంగ్యూ రాకుండా ముందుగానే నివారించవచ్చు.